అమరావతి రాజధాని పనులకు సంబంధించి మరో అప్డేట్ వచ్చింది. కొంతమందికి ఈ పాటికే తెలిసి ఉంటుంది. అయితే గతంలోనే రాజధాని పనులకు సంబంధించిన 11,500 కోట్ల రూపాయల టెండర్లకి రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. తాజాగా మరో 8,500 కోట్లకు కూడా ఆమోదం తెలిపింది. అంటే దాదాపుగా 9,655 కోట్ల పనులకు రాష్ట్ర ప్రభుత్వం సిఆర్డీఏకి అనుమతి ఇచ్చింది. వరల్డ్ బ్యాంకు తర్వాత హడ్కో ఈ రెండు దాదాపుగా 26,000 కోట్లు ఈ ఆర్థిక సంవత్సరంలోనే ఇచ్చేందుకు ముందుకు వచ్చాయి. కాబట్టి డిసెంబర్లోనే 99.9% టెండర్స్ అన్ని కాల్ చేసి జనవరి నుంచి పెద్ద ఎత్తున పనులు ప్రారంభించేందుకు సిఆర్డీఏ సిద్ధమవుతా ఉంది. అందుకు రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆమోదం తెలిపింది. ఏవైతే 2014 నుంచి 2019 దాకా చేసిన పనులు పెండింగ్లో ఆగిపోయి ఉన్నాయో వాటితో పాటు రైతులకు ఇచ్చిన ప్లాట్లలో కూడా చక్కని రహదారులు, డ్రైనేజీలు నిర్మించి విద్యుత్ సదుపాయం కల్పించి డెవలప్ చేసేందుకు 3,250 కోట్ల రూపాయలతో టెండర్స్ పిలవబోతా ఉన్నారు. 36 నెలల్లో అమరావతి రాజధానిని పూర్తి చేయడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం కదులుతోంది. రాబోయే 2 వారాల్లో టెండర్స్ మొత్తాన్ని ఫైనలైజ్ చేసి జనవరి నుంచి అమరావతి రాజధానిలో 24/7 పనులు జరగబోతా ఉన్నాయి. 36 నెలల్లోనే అన్ని భవనాలు నిర్మించడంతో పాటు వాటి ఫినిషింగ్ టచ్ కూడా ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతూ ఉంది. అయితే డిజైన్స్ విషయంలో ఏదైతే ఈ అవుట్లుక్ విషయంలో ప్రజల అభిప్రాయాలను కూడా తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. గతంలో ఇచ్చిన డిజైన్స్ ప్రకారం ఆ బిల్డింగ్స్ కంప్లీట్ అవుతా ఉన్నాయి. ఏదైతే ఐఏఎస్, ఐపీఎస్ క్వార్టర్స్, జడ్జిల క్వార్టర్స్, మంత్రుల విల్లాలు, అసెంబ్లీ, హైకోర్టు, ఇక 4 టవర్స్ అవన్నీ పాత స్కెచ్ ప్రకారం నడుస్తూ ఉన్నాయి. ఇక కొత్తగా హ్యాపీ నెస్ట్ కూడా పనులు ప్రారంభం కాబోతా ఉన్నాయి. 1,200 మందికి దాదాపుగా 36 నెలల లోపలనే ఆ ప్లాట్లు అప్పగించేందుకు పనులు వేగంగా జరగబోతూ ఉన్నాయి. ఇక మరో గుడ్ న్యూస్, అమరావతి రాజధానిలో నీరుకొండ ప్రాంతంలో ఒక భారీ రిజర్వాయర్ రాబోతోంది. అమరావతి రాజధాని ముంపు జలాలని కొండవీటి వాగు, పాలవాగు ఆ వాటర్ని అక్కడే నిల్వ చేసి అక్కడ ఒక రిజర్వాయర్ నిర్మిస్తే అమరావతి ప్రాంతంలో తాగునీటి అవసరాలు తీర్చుకోవడంతో పాటు వరద ముప్పు నుంచి కూడా పరిష్కారం లభించే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది. రాబోయే రోజుల్లో పనులు ఎలా ముందుకు సాగబోతా ఉన్నాయి, ఎవరెవరు ఈ టెండర్స్ను దక్కించుకోబోతా ఉన్నారు అనే వివరాలతో మరో వీడియోలో తెలుసుకుందాం. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.